ఓం శ్రీ గురు ఉపదేశం. శ్రీ మాత్రే నమః. గురు ఉపదేశం ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. నేను మీ హోస్ట్ జానకిరాణి దామరాజు. మనం ప్రతిసారి విష్ణు భక్తుల గురించి కథలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈసారి ఒక విష్ణు భక్తుడి కథ మీ ముందుకు తీసుకొస్తున్నాను. సత్యవ్రతుడు అనే ఒక గొప్ప రాజు తన రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉన్నాడు. చాలా కాలం పరిపాలిస్తూ ఉండగా అతనికి ఒకసారి అనిపించింది, నేను ఎంతకాలం ఇలా పరిపాలించినా ఇలాగే సాగుతూ ఉంటుందిగా, నా సంపదల్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతారా, వాటికి నేను రక్షకుడిగా ఉండాలా, ఏమిటిది, నేను ఇంక భగవద్ధ్యానంలో ఎప్పుడు వెళ్తాను ఇలాగే పరిపాలన సాగిస్తూ ఉంటే అని అనిపించి అతనికి ఒక వైరాగ్యం కలిగి వెంటనే అతను ఏం చేస్తాడంటే తన సామ్రాజ్యాన్ని అతని యొక్క తర్వాత వారి వంశం వారికి అందరికీ ఇచ్చేసి వారి కొడుకులకి వాళ్ళకి అతను కృతమాలిని నదీ తీరానికి తపస్సుకి వెళ్ళిపోతాడు. అతడు ప్రతి ఉదయం కృతమాలిని నదీ తీరంలో స్నానం చేసి ధ్యానం ఆచరిస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయాన్నే అతను నదీ తీరానికి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తికి అర్ఘ్యం ఇస్తాడు. అర్ఘ్యం దోశలతో ఇచ్చినప్పుడు ఆ దోశల్లో ఒక చేప పిల్ల కనపడుతుంది. ఇదేమిటి చేప పిల్ల వచ్చింది అని ఆశ్చర్యంగా దాని అంక చూస్తాడు. చూసినప్పుడు ఆ చేప పిల్ల అంటుంది, రాజా, నువ్వెంతో ధర్మపరుడువని, గొప్ప రాజువని, విష్ణుభక్తుడివని నేను విన్నాను. నాకు ఈ నదీ తీరంలో నేను ఉన్నాను కదా, ఈ నదిలో చాలా పెద్ద చేపలన్నీ కూడా నన్ను బాధిస్తున్నాయి. నాకు ఇక్కడ రక్షణ లేదు, కాబట్టి నన్ను నువ్వు రక్షించు, నన్ను ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి జలంలో వేయమని అడుగుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు, చిన్న చేప పిల్ల కదా అని చెప్పేసి తన కమండలంలోనే వేసి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. మరోజు ఉదయాన్నే అతను మళ్ళీ కమండలాన్ని తీసుకుని నదీ తీరానికి రాబోతూ ఉంటాడు. అప్పుడు చేపపిల్ల అంటుంది కదా, ఆ చేపపిల్ల అందులో దాని శరీరం చాలా వ్యాకోచించి పెద్దదైపోయి కమండలం సరిపోదు. రాజా రాజా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నాకు చాలా ఇరుగ్గా ఉంది, నన్ను ఎక్కడైనా వేరే చోట ఉంచు అని అడుగుతుంది. అయ్యో, చేపపిల్ల పెద్దదైపోయింది ఏమిటి అని దాన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద పాత్రలో వేస్తాడు. ఆ పాత్ర చాలా పెద్దది, దాని నిండా చాలా నీళ్లున్నాయి. ఆ నీళ్లలో ఈ చేపపిల్లని వేస్తాడు. మరోజు చూసేసరికి మళ్ళీ ఆ చేపపిల్ల అరుస్తూ ఉంటుంది, రాజా, నేను ఉక్కిరిబిక్కిరైపోతున్నాను, నాకు ఇది చాలడం లేదు, ఇంకెక్కడన్నా వెయ్యి అని. అప్పుడు దాన్ని చూసి ఇంత పెద్దదైపోయింది ఏమిటి అనుకుని ఒక సరస్సులో వేస్తాడు. సరస్సులో వేస్తే అక్కడ కూడా అది మరో రోజుకి ఇంకా పెద్దదైపోతుంది. ఇక్కడ కూడా నాకు ఊపిరాటలేదు రాజా, నన్ను ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి వెయ్యి అని అడుగుతుంది. అయ్యో, ఇది కూడా పెద్దదైపోయింది, అలా అని దీన్ని వదిలేస్తే ఎలాగా, ఏదో ఒకటి చేసి రక్షించాలి కదా అనుకుని ఒక పెద్ద మడుగులో వేస్తాడు. ఆ నెక్స్ట్ డేకి ఆ మడుగు కూడా దానికి సరిపోదు, దాని శరీరం చాలా వ్యాపించి చాలా పెద్దదైపోయి మడుగు కూడా సరిపోదు. అప్పుడు రాజా, నాకు ఈ మడుగు కూడా సరిపోవటం లేదు, ఇంకేదన్నా పెద్ద ప్లేస్ ఉంటే వెయ్యి నన్ను, ఇంకేదన్నా పెద్ద చోటులో వెయ్యి నన్ను అని అడుగుతుంది. అప్పుడు రాజు ఆ చేపను తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే సుఖంగా ఉంటుందేమో, ఈ చిన్న చిన్న ప్రదేశాలు దీనికి సరిపోవడం లేదు అనుకుని సముద్రంలోకి తీసుకెళ్ళి అందులో వేస్తాడు. అప్పుడు ఆ చేప చాలా సంతోషించి విష్ణుమూర్తి రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఇతను విష్ణుమూర్తి వచ్చాడు అని చెప్పి నమస్కరించి స్వామి అని వంక చూసేసరికి విష్ణుమూర్తి అంటాడు, సత్యవ్రత, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నన్ను సముద్రానికి తీసుకొచ్చావు నువ్వు, అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది చెప్తాను విను. కొంతకాలంలో ఈ లోకానికి అంతటికీ కూడా ప్రళయం రాబోతోంది. ఆ ప్రళయకాలం వచ్చినప్పుడు అంతా చీకట్లు కమ్ముకున్నప్పుడు ఈ సముద్రంలో సప్త ఋషులు ఒక పడవ మీద వస్తారు. నువ్వు అప్పటిదాకా ఇక్కడ వేచి ఉండి సప్త ఋషులు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఔషధులు, బీజ వస్తువులు తీసుకుని ఆ పడవలో నువ్వు కూడా ఎక్కిన తర్వాత నేను ఇక్కడ మత్స్యావతారంలో ఉండి ఆ పడవ కింద ఉండి ఈ ఒడ్డును దాటిస్తాను, ఆ పడవని నేను లాగుతూ ఉంటాను, ఆ పడవ వెళ్తూ ఉంటుంది, అలా అవతలి ఒడ్డుకి వెళ్తుంది, నువ్వు అప్పటిదాకా ఇక్కడ వేచి ఉండవలసింది అని చెప్తాడు. అంటే సత్యవ్రతుడు సరే అయితే అని చెప్పి విష్ణుమూర్తిని చూసిన ఆనందంలో చాలా సంతోషంతో ఒప్పుకుని అక్కడే ఉంటాడు. ఎప్పుడు ప్రళయకాలం వస్తుంది, సప్తఋషులు ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తూ ధ్యానం చేసుకుంటూ అక్కడే ఉండిపోతాడు. చాలా కాలం గడుస్తుంది. ఒకసారి అనుకోకుండా ఆ కాలం రానే వచ్చింది. చీకట్లు కమ్ముకునే ప్రపంచం అంతా. అతనికి అర్థమైంది ప్రళయకాలం వచ్చింది అని చెప్పేసి. చీకట్లంతా అలుముకున్న సమయంలో సప్త ఋషులు ఒక పడవ మీద రావటం చూసి అతను అనుకున్నటువంటి ఆ ఔషధుల్ని, బీజరాశుల్ని ఎన్నో వెలుగు రేఖలతోటి
పడవలో తీసుకువెళ్తూ ఉంటే విష్ణుమూర్తి తన రెక్కలతో పడవని ముందుకు లాగుతూ ఉంటాడు. ఆ విధంగా ఆ సముద్రాన్ని వాళ్ళు దాటడం జరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి రాజుతో అంటాడు, రాజా, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో, నేను ఎందుకు మత్స్యావతారం ఎత్తానో తెలుసా అని అడుగుతాడు. అప్పుడు సత్యవ్రతుడు ఏంటి స్వామి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, చూడు, బ్రహ్మ నిద్రిస్తున్న సమయంలో అతని ముఖం నుంచి వెలువడిన శృతులే వేదాలు. ఈ వేదాల్ని ఒక బ్రహ్మరాక్షసుడు తీసుకొచ్చేసి పట్టుకొచ్చి ఈ సముద్రం అడుగును దాచేశాడు. వాటిని మళ్ళీ విడిపించడం కోసమే నేను ఈ మత్స్యావతారాన్ని ఎత్తడం జరిగింది. అందుకే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ తీసుకెళ్ళి నేను బ్రహ్మకు అందజేస్తాను అని చెప్పి విష్ణుమూర్తి చెప్పి, నీ జన్మ కూడా ధన్యమైంది. ఎందుకంటే నువ్వు ఇవన్నీ చేసుకొచ్చి ఇక్కడి దాకా తీసుకొచ్చావు కాబట్టి, ప్రళయకాలంలో సహాయపడ్డావు కాబట్టి నీ జన్మ కూడా ధన్యమైంది. నీకు కూడా విష్ణు సాయుధ్యం దొరుకుతుంది అని చెప్తాడు. అప్పుడు సత్యవ్రతుడు అనుకుంటాడు, నేను రాజుగా ఉండి రాజ్యపాలన చేస్తూ సుఖ సంతోషాలు అనుభవిస్తూ సంపదలు అనుభవిస్తూ అలాగే ఉండిపోతే నా జీవితం ఏమయ్యేది? నేను వాటిలన్నింటినీ పరిత్యజించి ఇక్కడికి వచ్చి భగవన్నామస్మరణలో గడపటం వల్ల కదా నాకు ఇటువంటి భాగ్యం కలిగింది. అలాగే అతను దోశల్లో చేపపిల్ల వచ్చినప్పుడు దాన్ని సరస్సులో వేశాడు, తర్వాత సముద్రం దాకా తీసుకొచ్చాడు, అక్కడ విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నాడు. ఈ మధ్యలో ఎక్కడైనా దాన్ని చేపపిల్లని అతను విసుగు చెంది వదిలేసి ఉంటే అతనికి భగవత్ సాక్షాత్కారం దొరికేదా అలా అని అతను కూడా అనుకుని, నేను చేయటం వల్ల నా ప్రయత్నాన్ని విరమించకుండా ఉండటం వల్ల నాకు భగవంతుని యొక్క దర్శన భాగ్యం కలిగింది కదా, నేను చేసింది చాలా మంచి పని, నిరంతరం నేను భగవద్నామస్మరణలో ఉండటం వల్లే విష్ణుమూర్తి నాకు ప్రత్యక్షమయ్యి ఇటువంటి వరాన్ని నాకు మోక్షాన్ని ఇచ్చాడు కదా అనుకుంటాడు. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? ఎప్పుడూ కూడా ప్రయత్నాన్ని విరమించకూడదు, మధ్యలోనే వదిలేసేయకూడదు. అతను ఆ చేపపిల్లని ఎన్ని చోట్లకి మార్చాడు? డోసిల నుంచి కమండలానికి, కమండలా నుంచి సరస్సుకి, సరస్సు నుంచి మడుగుకి, మడుగు నుంచి సముద్రానికి. ఎంత ఓర్పు, ఎంత ప్రయత్నము కావాలి దీనికి. ఇవన్నీ ఎంతో శ్రద్ధతోటి అతను ఆచరించడం జరిగింది. ఈ మధ్యలో ఎక్కడ అతను వదిలేసినా కూడా అతనికి ఈ విష్ణు సాయుధ్యం దొరికేది కాదు, విష్ణుమూర్తి దర్శనం కూడా అయ్యేది కాదు. అతని ప్రయత్నము, అతని యొక్క ఓర్పు, సహనం వల్ల ఇదంతా జరిగింది. ఎప్పుడు అతను నిరంతరం విష్ణునామ ధ్యానంలో కూడా ఉన్నాడు. అతను వేచి ఉండమన్నప్పుడు ప్రళయకాలం అవుతుందంటే అక్కడే కూర్చొని ఎప్పుడు ఆ పడవ వస్తుందా నిరీక్షిస్తూ భగవన్నామస్మరణలోనే గడిపాడు. కానీ ఎక్కడా విసుగు చెంది ప్రయత్నాన్ని విరమించలేదు. కాబట్టి అటువంటి సత్యవ్రతుడు లాంటి విష్ణు భక్తుడిగా ఉండాలి అంటే మనం కూడా ప్రయత్నాన్ని ఎప్పుడు మధ్యలో విరమించకూడదు. సహనము, ఓర్పు కలిగి ఉంటే మనకి రావాల్సినవన్నీ వాటంతట అవే వస్తాయంటానికి సత్యవ్రతుని కథే మనకి ఒక గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరిన్ని పురాణ కథల కోసం మీరు గురూపదేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.